కొన్ని పరిశుద్ధ నామ వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఈ విధంగా కూడుకోవడం అనేది దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమే అయినందుకు మనం దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ఉండాలి. ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట కోసం దేవుని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాల్సిన వారు నేర్చుకోవటం కదా. ప్రభు మనకు ఒక దిన జీవితాన్ని దయచేసి ఉంటున్నాడు. నేర్చుకోవటం ఎక్కడ నేర్చుకోవాలమ్మా? మన 7 ఆత్మల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలని తెలుసుకుంటున్నాం. అలా నేర్చుకోవడం వల్ల జరిగేది ఏంటమ్మా? రిజల్ట్ ఒకటి, కడ వరకు కూడా మనము గైకుంటాం. ఆన్సర్ అది ఏంటమ్మా? ఎప్పుడైతే మామూలుగా నేర్చుకోవటం కంటే నా అంతటి నేను నాలో ఉంటున్న ఆ 7 ఆత్మల ద్వారా బోధింపబడుతూ అడిగి నేర్చుకుంటాం. అది చాలా ముఖ్యమైనది. అడిగి నేర్చుకున్నప్పుడే జరిగేది ఏంటంటే మనం కడ వరకు కూడా మనం కడ వరకు నిలిచేది ఇంపార్టెంట్. కడ వరకు నిలిచేదాన్నే మనం చేయాలి. కడ వరకు నిల్చుకోవడం అంటే ఎప్పుడైతే మనం ఇలా నేర్చుకుంటూ ఉంటాం కడ వరకు కూడా మనం నిలిచి ఉండగలుగుతాం. దాన్ని బట్టి దేవునికి మనం వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఉండాలి. మరి ఆ విధంగా మనము ఎంతగా ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. చాలా గొప్ప గొప్ప మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మనం అట్లా లింక్ చేయాలంటే ఆ సాత్వికాన్ని, సత్యాన్ని, ప్రేమను, పౌరుషోకి దేవుని స్తోత్రం, ఐక్యత, పరిశుద్ధ దేవుని స్తోత్రం, సమాధానం, వీటితో మనం లింక్ ఎందుకు చేయాలి? అది దాన్ని ఎందుకు మనం దాంతో జతపరచాలంటే శాశ్వతమైన వాటితో మనం జతపరుస్తున్నాం. ఏదమ్మా? శాశ్వతమైనతో వాటితో మనం జతపరుస్తున్నాం కనుక అది శాశ్వతంగా మారిపోతుంది. మనం చేసే పని కూడా శాశ్వతంగా నిలిచి ఉండాలి. అందుకే దిన జీవితాన్ని దేవుడు అనుగ్రహించుంటున్నాడు. దీంట్లో మనము శాశ్వతమైన దాన్ని ఏ విధంగా మనం లింక్ చేసుకుంటాం? ఎప్పటికప్పుడు మనం దాన్ని ఎప్పుడైతే లింక్ చేసుకుంటామో అప్పుడు ఒక్క దిన జీవితం చాలా. ఒక్క దిన జీవితం అనేది కడ వరకు జీవించే జీవితానికి ఒక రెప్లికా. ఏంటమ్మా? ఒక్క దిన జీవితం ఎలా ఉండాలి? కడ వరకు. అంటే ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే ఒక్క దిన జీవితంలో 1, 2, 3 సార్లు మనం ఫెయిల్ అవుతున్నాం. అందుకే లాంగ్ లైఫ్ కూడా ఇది రెప్లికాగా ఉండాలి. ఇది దానికి నమూనాగా మనం ఉంచుకోలేకపోతున్నాం. ఒక లైఫ్లో కడ వరకు కూడా జీవిస్తానని చెప్పడానికి ధైర్యంగా చెప్పగలిగేది ఎప్పుడంటే ఉదయకాలం నుంచి నైటు మనం పండుకునే వరకు కూడా ఒకే రకంగా వాటన్నింటినీ కూడా జతపరుచుకొని దాని నుంచి మనం నేర్చుకుంటున్న ఒక జీవితం జీవిస్తే మాత్రం ఏంటమ్మా అది కడ వరకు కూడా మనం ఆ క్యారెక్టర్ మనము కలిగి ఉంటాం. రాత్రికాల సమయంలో కూడా దేవుడు చక్కటి మాట్లాడు కదమ్మా. క్యారెక్టర్ అంటే ఏమనుకున్నామా? అది జీవితం అంతవరకు చూపించిందే క్యారెక్టర్. జీవితంతో వరకు నాకు ఈవెన్ అబ్రహాం గురించి చాలా గొప్ప ఆనందం వస్తుంది. 190 ఏళ్ళమా 100 ఏళ్ళ వాళ్ళు కూడా అందరూ 90 ఏళ్ళు దాటింది అనుకుంటా. అప్పుడు అంతేనేమో 100 ఏళ్ళు వేసప్పుడు నాకు అర్థమే కాదు అది ఎందుకు అట్లా. 99 ఏళ్ళు ఒక అబ్రహాము అప్పుడు 99 ఏళ్ళ వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షం. ఎన్ని సంవత్సరాలు కదా? మీకు ఎంత వయసు? సరే 45 ఇంకొంటే 40 నాకు అందరు తెలుసు. నాకు ఎంతనా? 65 64 దాటి 65 అమ్మా. ఆయనకి 99 సంవత్సరాలు. 120 సంవత్సరాలు. అయితే ఇక్కడ అబ్రహాం బతికింది ఏనా? సరే దానికి మనకి ఇంపార్టెంట్ కాదమ్మా. మనకి ఏంటంటే
ప్రత్యక్షమై ఏమంటున్నాను, నేను సర్వశక్తి గల దేవుడను. వాట్ ఈస్ టెలింగ్? నేను ఎవరు నీతో మాట్లాడావు, నేను ఎవరినమ్మా? సర్వశక్తి గల దేవుడు. అంటే మనలో కూడా 7 ఆత్మలు దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. సర్వశక్తి దేవుడు ఆత్మలకు శక్తి ఉన్నది. ఆ శక్తిని మనం ఆశ్రయించాలని దేవుడు చిత్తం ఏంటున్నాడు. ఆ దేవుడు శక్తిమంతుడు అంటే అర్థం లేదు. ఆయన గొప్పవాడు, ఆయన సజీవుడు, ఆయనకున్న క్యారెక్టర్ ఆయనకు ఉంది, ఆయన శక్తి ఆయనకు ఉన్నది. కానీ నీవు శక్తి లేకపోతే ఆయనని పుట్టించినందుకు, ఆయన రక్తంలో కడినందుకు అర్థమే లేదు. అక్కడ దానికి అర్థమే లేదు. అందుకే క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం కదా. మా చివరి వరకు కూడా ఉన్న క్యారెక్టర్. అందుకని 90 ఏళ్ళు 99 ఏళ్ళు ఏముండే అక్కడ, నేను సర్వశక్తి కదా అంతే అన్నది. ఏముంటాడు, ఇంకేమైనా ఉన్నాడు? గుర్తుండి లేకపోతే ఏమో అన్నాడు. చక్కటి మాట్లాడు. అది నా సన్నిధిలో నడుచుచు ఏమంటున్నామా? 99 ఏళ్ళప్పుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై. ఏంటమ్మా ఆ వయసులో ఇచ్చే మాటలేనమ్మా అది? ఆ వయసులో ఎవరు అంటారమ్మా? ఏదో ఎవరొస్తుంది అంటే అర్థం కావచ్చు. ఒక 40 ఏళ్ళ అబ్బాయిని అంటున్నాను, 40 ఏళ్ళ ఆయన అంటే ఒక అర్థం ఉంది, 50 ఏళ్ళకి అర్థం ఉంది, 65 ఏళ్ళకి అర్థం లేదు. ఆయన 99 ఏళ్ళు. నీవు నా సన్నిధిలో నడుచొచ్చు నిందారహితుడవై. అందుకే దేవుని స్నేహితుడిని పిలవబడ్డాడు. అది ఆయన క్యారెక్టర్. అంటే ఇన్ అదర్ సెన్స్ ఏంటైనా నిందారహితుడిగా ఉన్నాడు. 99 ఏళ్ళకి ఆయన ఆ మాట అంటే ఆయన నిందారహితుడు. అంటే ఆయనలో ఉన్న ఒక క్యారెక్టర్ అనేది మనం చూసుకుంటున్నాం ఈరోజు మన జీవితంలో. అంటే సత్యంగా ఉన్న జీవితం, అదర్ సెన్స్ సత్యం. నింద ఎవరికి పడదమ్మా? సత్యంగా ఉన్న వాళ్ళకి నింద ఉండదు. ఆ మాట నన్ను అంటే ఎన్నోసార్లు నన్ను క్వశ్చన్ చేసింది, కూర్చుంది, చాలా నన్ను కలత చెందించిన మాటలు. అబ్రహాంనే ఆ మాట నేను వదిలిపెట్టలేదు. నా సన్నిధిలో నువ్వు నడుచుచు నింద. సో క్యారెక్టర్ ఏంటమ్మా? నువ్వు చివరి మటుకు నడుచుకుంది, దాని తర్వాత కూడా నిందారహితుడిగా ఉంది. ఆ విధంగా ఉన్నదే క్యారెక్టర్. దట్ ఈస్ అది. అంతేగాని అదే చెప్పిన తర్వాత మళ్ళీ జీవితం మార్చుకుంటే ఏముంది అక్కడ? నింద వచ్చేసి ఆ క్యారెక్టర్ పోయింది. నేను ఆయనకున్న క్యారెక్టర్ పోయింది. సరే క్షమాపణ దాని తర్వాత కానీ ఉన్న పేరైతే పోగొట్టుకున్నా లేదా? లేదా? ఎన్నో మన క్యారెక్టర్స్ తీసుకోవచ్చు కానీ చెప్తున్నాము. ఆ విధంగా మన క్యారెక్టర్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. తర్వాత ఈ లోకంలో కూడా ఏమున్నాయమ్మా? ఈ యొక్క దురాత్మల సమూహం ఏంటమ్మా? 2 రకాల సమూహాలు ఏంటమ్మా? మన చుట్టూ సాక్ష్య సమూహం ఉన్నది, దురాత్మ సమూహం ఉన్నది, తర్వాత సాక్ష్యం. ఈరోజు ఏది మనల్ని ఆవరింపజేసుకుంటున్నాం ఇంపార్టెంట్. ఏది మన చుట్టూ ఉంచుకుంటున్నాం? మన పరిసరాలు మన చుట్టూ ఉంచుకునే ఎవరిని? సాక్ష్య సమూహం నిలబెడుతున్నావా? దురాత్మ సమూహం నిలబెడుతున్నావా? దురాత్మ సమూహం నిలబెడితే చప్పట్లు కొట్టుకుంటారు ఇక. మీరు ఆలోచించి సాక్ష్య సమూహం నిలబెట్టుకోవాల్సిన వాళ్ళు. సాక్ష్యం ఎప్పుడు నిలబడుతుంది? 7 ఆత్మలు కలిగి ఉన్నప్పుడే సాక్ష్య సమూహం నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. దేవుని మనల్ని ఆనర్ చేస్తుంది, మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. సాక్ష్య సమూహం, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మనను మేఘములు ఆవరించింది. ఎందుకు ఆవరించిందంటే 7 ఆత్మలు కలిగి ఉంటే ఆ విధంగా ఆవరించి ఉంటుంది, లేకపోతే ఆవరించాల్సిన అవసరం లేదమ్మా. సాక్ష్య సమూహం మన చుట్టూ ఆవరించున్నదా? దురాత్మ సమూహాన్ని మనం ఆవరింపజేసుకున్నామా అనేది మన మీద ఉన్నది. మనమే మోసపుచ్చుకుంటున్నాము. ఏదో 3 క్యారెక్టర్లు కొంతసేపు ఉంచుకొని అది కూడా తర్వాత మార్చుకుంటుంటే మన చుట్టూ ఉండేది ఏంటంటే సాక్ష్య సమూహం కాదు, దురాత్మ సమూహం. ఆ దురాత్మ సమూహం ఏం చేస్తుంది? మనలో ఉన్న ఏంటది అనుకున్నాగా ఏదో 13 గుణాలు ఉన్నాయి కదమ్మా, వాటిలో 1 2 దాన్ని తీసిపడేస్తాం. అవి ఆకర్షిస్తూ ఉంటాయి, అవి మభ్య పెడతా ఉంటాయి. మానవ నింద వచ్చేసింది. ఆ విధంగా నిందారహితుడిగా ఉండకుండా ఆయన సన్నిధిలో నడుచుకుంటూ ఉండమని అబ్రహాము చెప్పిన మాటల్ని నాతోనూ మీతోనూ కూడా ప్రభు చెప్తున్నాడు. మనం ఆ విధంగా ఎప్పుడైతే జీవించగలుగుతూ ఉంటామో
ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో అప్పుడేంటమ్మా మనం అనుకున్నట్లు ఏంటమ్మా అంతవరకు కడ వరకు కూడా మనం జీవించగలుగుతాం. కడ వరకు కూడా నిందారహితంగా మనం జీవించగలుగుతాం. అది మనం జ్ఞాపకం మంచిగా అనిపించింది అమ్మా. అయితే ఇక్కడ మనం ఇంకో మాట, ఎందుకు కడ వరకు అంటే మనకి టీచింగ్ ఎందుకు ఇచ్చారంటే కడ వరకు కూడా మనం జీవించాలి. పైనుండి వచ్చు జ్ఞానము నా ఆత్మల ద్వారా నేర్చుకునే జ్ఞానం. యాకోబు పత్రికలో ఉన్న పైనుండి వచ్చే జ్ఞానం ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఇది మామూలుగా మనుషులు నేర్పింది కాదు. ఆ ఆత్మలు 7 ఆత్మలు నీకు బోధిస్తున్నాయో ఆ బోధ ఏంటమ్మా పైనుండి వచ్చే జ్ఞానం. అది దట్ ఈజ్ ఇంపార్టెంట్. లేకపోతే ఈలోక సంబంధమైనది జ్ఞానం. మనకి జ్ఞానం చదువుకుంటేనే జ్ఞానం ఉండదమ్మా. ఏంటమ్మా ఏమనుకోవద్దు సిస్టర్స్, బాగా చదువుకునే మీరు కానీ నేను కూడా పెద్దగా చదువుకోలేదు. మనకు జ్ఞానం ఉంది కదా. కానీ చదువు లేనంత మాత్రాన జ్ఞానం లేనంత వీల్లేదు. జ్ఞానమే. కానీ ఏ జ్ఞానం ఇక్కడ? ఇది చదువు వల్ల వచ్చేది కాదు. ఏంటమ్మా ఆత్మ 7 ఆత్మలు మనకు బోధిస్తున్నప్పుడు నేర్చుకున్న జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. అందుకు దేవుడు మనకు చక్కటి జీవితం దయచేసుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడు మనకు తెలియకుండా మనము దురాత్మ సమూహాన్ని మనం చుట్టూ ఆవరింపజేసుకుంటామా, లేకపోతే సాక్ష్య సమూహాన్ని మనం ఆవరింపజేసుకుంటామా అనేది మన మీద ఉన్నది, ఆధారపడి ఉన్నది. ఆ విధంగా దేవుడు మనని అనుదినం జీవించే ఈ జీవితాన్ని బట్టి మనం దేవునికి వందనాలు. ఇప్పుడు నేర్చుకోవడం అంటే అప్పుడప్పుడు నేర్చుకోవడం కాదు. మనం చూస్తూ ఉంటాం, కాలేజీకి పోయినా స్కూల్కి పోయినా డైలీ స్కూల్కి పోతేనే నేర్చుకోవడం కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు ప్రేయర్గా అనవసరం డైలీ మాత్రం కాలేజీ పెడతా ఉంటారు. సరే ఇప్పుడు వచ్చి కరోనా గురించి మాట్లాడలేదు కదమ్మా. నేర్చుకోవడం అనేది ఎప్పుడు నేర్చుకునే